కూడా అదే కనబడింది స్వార్థం. చూసా నిఖిల్కే ఇస్తుందంట. నిఖిల్కి అంత వాంటెడ్ ఏం లేదు. అదే వాళ్ళ కలవక కలిసారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ద్వారా ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పొచ్చు మణికంఠకుడికి. భార్య మళ్ళీ కలవడం, ఫుడ్ పంపించడం అవన్నీ కూడా బిగ్ బాస్ ఏదో రకంగా అందించే ఉంటాడో నాకు తెలిసినంత వరకు. ఈమె మట్టికి స్వార్థంగా బిహేవ్ చేయడం అక్కడ కూడా. మణికంఠ గురించి ఏమి ఆలోచించవా యష్మి అంటే అసలు ఏం ఆలోచిస్తున్నానో నేను నిఖిల్కి ఇస్తాను ఫుడ్ అంటుంది. ఎంత కుళ్ళు ఉందంటే అది ఇప్పుడు పర్సనల్గా ఏదైనా ఉండొచ్చు. వాళ్ళిద్దరూ ఎన్నో సంవత్సరాలకి విడిపోయినారు. ఎవరో మణికంఠ వాళ్ళ ఆవిడేనో వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ విడిపోయారు కాబట్టి వాళ్ళు కలుతున్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి సపోర్టెడ్గా ఉండాలి కదా. కనీసం అక్కడ ఉన్న నిఖిల్ కొడుకున్నా అనిపించే ఉంటుంది మైండ్లో. పాపం వీడికి ఇస్తే బాగుండలే, నాకు ఇవ్వకపోయినా పర్లేదు, మా అమ్మ వంట నేను ఎప్పుడైనా తింటాను, ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా తినొచ్చు అన్న ఫీలింగ్లో ఉండొచ్చాడు. కానీ ఈమె ప్రవర్తించి తీరుమట్టికి రాత్రి నుంచి నాకు చాలా అంటే చాలా కోపం వస్తుంది. యష్మి ఎక్స్పెషల్లీ నువ్వు ఇంత స్వార్థపరురాలు అని నేనైతే అనుకోలేదు. ఫస్ట్లో కనబడింది నీ కన్నింగ్నెస్, నీ స్వార్థం, నీ కుల్లి అన్నీ కనబడి. కానీ మళ్ళీ రాత్రి షోలో మళ్ళీ ఇప్పుడు ప్రోమోలో క్లియర్గా కనబడుతుంది. నిన్ను మటుకి ఈ రోజు నుంచి టార్గెట్ చేశాను నిన్ను. యష్మి పోయే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అనమాట. సోనియా వెళ్ళిపోయింది, మనం ఐఎమ్ హ్యాపీ. యష్మి కూడా వెళ్ళిపోవాలి తొందరగా. ఎవరెవరు? యష్మి ఇప్పుడు మణికంఠకి చీఫ్ రాకుండా చేస్తానంటది, వాడు కార్నర్ చేస్తాడు. వీడు కూడా చిన్న మిస్టేక్ చేశాడు నిన్న. వీడు మంచోడు అంతే ఎక్కడో మంచం వేసినట్టు వీడు కొన్ని పనులు బాగాల. నిన్న ఆదిత్యోమ్ని సేవ్ చేయాల్సిన పర్సన్. ఇప్పుడు ఆదిత్యోము ఆయనకి ఎంత సపోర్ట్ చేస్తాడు మణికంఠకి, తీసుకెళ్ళి ఒక ముందుకు తోసాడు ఒక దెబ్బ. మణికంఠ అంత స్వార్థం పనికిరాదు భయ్యా. నీకు సపోర్ట్ చేసేవాళ్ళు నువ్వు నామినేషన్లో పెడతావు. నువ్వు నిజంగా నిఖిల్ గడ్ అన్నట్టు నువ్వు 100% నువ్వు సపోర్ట్ చేసేవాళ్ళని తీసుకెళ్ళి గోతులో తోసేస్తావు. అంటే నువ్వు నీ వెనకాల ఉన్న వాళ్ళ మీద నువ్వు టార్గెట్ పెడతావు. అది కరెక్ట్ కాదు. నబీలు, ఆదిత్య నీకు ఎంతో సపోర్ట్ చేశారు. నీకు ఎవరో నేను దగ్గర రానప్పుడు నేను చాలా ఆదరించారు. వాళ్ళనే నువ్వు టార్గెట్ చేసి వాళ్ళనే గోతుల్లో తోసేస్తున్నావు. ఎప్పుడు చూసినా అంటానే ఉన్నాడులే నిఖిల్, ఒరే వాడితో ఎవడన్నా ఫ్రెండ్షిప్ చేస్తే వాడిని టార్గెట్ చేస్తాడు, వాడిని నామినేట్ చేస్తాడు. నిజమే, అది మళ్ళీ ప్రూవ్ అయింది. నువ్వు మార్చుకోవాలి, నీ బుద్ధి మార్చుకోవాలి మణికంఠ. ఇదే రకంగా ఉంటే మటుకి నిన్ను కూడా టార్గెట్ చేస్తాం. ఎస్ సోనియా అమ్మ మొగుడు మామూలుగా కాదు. నాకైతే రాత్రి అయితే ఎదురుగా కనబడితే రెండు అది వేయాలనిపించింది. అసలు దవడ పగలగొట్టాలనిపించిందా, అంత కోపం రప్పించింది భయ. పృథ్వీ ఇదిగో ఇంతకే ఓడిపోయిన పృథ్వీ కూడా కరెక్ట్గా ఉన్నాడు. అక్కడ సంచాలకుగా ప్రవర్తించిన ప్రేరణ కూడా కరెక్ట్గా ఉంది. ప్రేరణ ఏమంటుంది, అరే నేను అక్కడ సంచాలకుగా ఉన్నప్పుడు హెల్ప్ చేయొచ్చు కదా, నువ్వు ముందొచ్చాడు కదా పృథ్వీ అన్నదా. అసలు సంచాలకుగా ఉన్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారా? చెయ్యరనే చెప్తుంది. ఈ మట్టి పొరకు అర్థం కావట్లా, ఈ పనికి మాలిన దానికి అస్సలు అర్థం కావట్లా. ఎలా అరుస్తుందంటే కాదు, ఏడుస్తుంది. అసలు ఎవరైనా ఏడితే భయ్యా నిజంగా మనకి అయ్యో పాపం అనిపిస్తుంది. రాత్రి ఏడుస్తుంటే రెండు దొబ్బలు అనిపించింది. నిజంగా అంత కోపం వచ్చింది, అంత చిరాకు వచ్చింది నాకు ఆమె ఏడుపు. ఎక్స్పెషల్లీ పృథ్వీ గారిని నేను మెచ్చుకుంటా, ఎప్పుడు మెచ్చుకోవాలి నేను పృథ్వీ గారిని. కానీ వాడుకున్న మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకున్నాడు. వాడు ఓడిపోయి రే ప్రేరణగా అక్కడ సంచాలకుగా ఉన్నప్పుడు అలా చెప్పకూడదేమో లేరా అని వాడు మెచ్యూర్గా మాట్లాడుతున్నాడు. అది కాదు రా, నువ్వు ముందెళ్ళిపోయి ఆల్రెడీ ఇండ్రా అంటే వీడు పరిగెత్తుకుని వెళ్ళి పాలు తాగాడు. వీడు గైడ్ చేసిన వాళ్ళేమో సన్నాసులు వెనకాల బెలగొట్టి ఇదే పనిలో ఉన్నారు. అక్కడ ఏముంది ఏంటి, ఐఆమ్ ద మెగా చీఫ్ అనే బార్డర్ని కరెక్ట్గా పెట్టారా లేదా అని చూడలేదు ఎవడో. మొత్తం